బోయింగ్ స్టార్లైనర్ సేఫ్గా భూమి మీదకి వచ్చేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ముందుగా ఎక్కడైతే అనుకున్నామో అక్కడే క్షేమంగా ల్యాండ్ అయింది. అయితే ఈ ల్యాండింగ్ను చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు సేఫ్గా ల్యాండ్ అవుతుంది, ఎందుకంటే అందులో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణం. మరి అందరి అంచనాలు ఎలా తప్పాయి? నాసా ఎక్కడైనా మిస్కాల్కులేషన్ చేసిందా? సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సేఫ్గా తిరిగి వచ్చేసింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే వరకు నాసా, బోయింగ్తో పాటు చాలామంది సైంటిస్టులు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారని చెప్పాలి. ఇండియన్ టైమ్ జోన్ ప్రకారం 9:30 గంటలకు న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్లో ల్యాండ్ అయింది. అసలు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ అవుతుందో లేదో అనేది డౌట్గా ఉండేది. ఒక్కసారి క్విక్ రీక్యాప్ ఇచ్చుకుందాం ఈ స్పేస్ క్రాఫ్ట్ గురించి. బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో విలియమ్స్, విల్మోర్ ఇద్దరు ఐఎస్ఎస్కు వెళ్లారు. అప్పుడే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. స్టార్ లైనర్లో హీలియం లీకేజ్, థ్రస్టర్స్లో సమస్యలను గుర్తించారు. ఆ తర్వాత ఈ స్టార్ లైనర్ నుంచి వింత వింత శబ్దాలు రావడం ప్రారంభమైంది. దీంతో వారిద్దరిని స్పేస్లోనే ఉంచి కేవలం స్పేస్ క్రాఫ్ట్ను వెనక్కి తీసుకురావాలని డిసైడ్ అయింది నాసా. అయితే హీలియం గ్యాస్ లీక్స్ కారణంగా అసలు అన్డాక్ అవుతుందా అనే డౌట్స్ మొదలయ్యాయి. బట్ ఐఎస్ఎస్ నుంచి సక్సెస్ఫుల్గా అన్డాక్ అయింది, అంటే రిలీజ్ అయింది. హీలియం లీక్స్ ప్రస్తుతం ఉన్న దానికంటే పెరగలేదు. రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, థ్రస్టర్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేశాయి. మొదట వీటిలోనే సమస్య మొదలైంది, బట్ అసలైన సమయంలో బాగానే పనిచేశాయి. దీంతో ఐఎస్ఎస్ నుంచి చాలా సేఫ్గా దూరంగా వచ్చింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా రీఎంట్రీ ప్రాసెస్ జరిగిపోయింది. మొత్తం 6 గంటల పాటు జరిగిన ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా ముగిసింది. అయితే ఇందులో ఓ డ్రాబ్యాక్ మాత్రం ఉండిపోయింది. అదేంటంటే అసలు హీలియం లీక్స్కు కారణం ఏంటి, ఇతర థ్రస్టర్స్లో ఉన్న సమస్యలు ఏంటి అనే విషయం తెలుసుకునేందుకు ఇప్పుడు వీలు లేకుండా పోయింది. ఎందుకంటే రీఎంట్రీ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా అవి బర్న్అవుట్ అయిపోయాయి, మండిపోయాయి. సో అసలేం జరిగిందన్నది ఇప్పుడు ఇంకా మిస్టరీ మిగిలిపోయింది, ఎందుకంటే అసలు ఇప్పుడు లేవు. అయితే స్టార్ లైనర్ సేఫ్గా ల్యాండ్ కావడంతో ఒక కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. ఇదే స్పేస్ క్రాఫ్ట్లో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని తీసుకుని వస్తే అయిపోయేది కదా అంటూ డిస్కషన్ మొదలైంది. వాళ్ళని ఎందుకు అక్కడ వదిలేసి వచ్చారు? నిజమే, నాసా అంచనా తప్పింది. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ను అనవసరంగా స్పేస్లో ఉంచి ఇబ్బంది పెడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు కొందరు. నిజానికి కేవలం 8 రోజులు మాత్రమే స్పేస్లో ఉండేందుకు ఐఎస్ఎస్కి తీసుకెళ్లారు విలియమ్స్ను, విల్మోర్. బట్ ఇప్పుడు 8 నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వారు భూమి మీదకు తిరిగి రానున్నారు. మరి నిజంగానే నాసా అంచనా తప్పిందా? దీనికి ఆన్సర్ లేనే లేదు. నాసా కావాలనే ఎలాంటి ఛాన్స్ తీసుకోలేదు. అంతా బాగా జరిగింది కాబట్టి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ మరి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అప్పుడు ఈ నోర్లు లేచేవా? నాసా ఇప్పటికీ అనేక ప్రమాదాల్లో చాలామంది ఆస్ట్రోనాట్స్ని కోల్పోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కల్పన చావ్లానే. అందుకే కష్టమో నష్టం అసలు ఛాన్స్ తీసుకోవద్దు అనుకుంది, అదే అమలు చేసింది. అందుకే క్రాఫ్ట్ను మాత్రం తీసుకొచ్చింది. అయితే ఈ ఇష్యూతో తాము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నామంటుంది నాసా. అటు బోయింగ్ కూడా ఇలాంటి ప్రకటన చేసింది. అయితే బోయింగ్ ఫ్యూచర్ ప్లాన్స్కి మాత్రం కాస్త బ్రేక్ పడింది. నియర్ ఫ్యూచర్లో తాము చేపట్టే ప్రయోగాలను మరోసారి రివ్యూ చేసుకుంటామని చెప్పింది బోయింగ్. అంతేకాదు నాసాతో తమ ప్రయాణం కొనసాగుతుందని ప్రకటించింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికైతే విలియమ్స్, విల్మోర్ స్టిల్ స్పేస్లోనే ఉన్నారు. మరో 5 నెలల పాటు అక్కడే ఉండనున్నారు కూడా. స్పేస్ ఎక్స్ క్రూ 9 రాకెట్ వారిని పికప్ చేసుకుని వారిని స్పేస్ జర్నీ కంటిన్యూ చేస్తూ కిందకి తీసుకొస్తుంది. నిజానికి ఇలా అన్వాంటెడ్, అన్ఎక్స్పెక్టెడ్గా స్పేస్లో గడపాల్సి రావడం ఇదే తొలిసారి. ఎందుకంటే చాలా కాలం స్పేస్లో గడిపితే మనుషులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది స్టడీ చేయనున్నారు. ఇది తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉపయోగపడుతుందని చెబుతోంది నాసా. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.